వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు వారంతా భాగస్వాములు కావాలి. తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మంత్రి నారా లోకేష్. శ్రీ 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 వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని స్వామివారికి 108 దంపతులచే మహారుద్రాభిషేకం. మద్యం మత్తులో కారు డ్రైవింగ్, కరెంటు పోల్కు ఢీ, యువకుడి మృతి, 3 తీవ్ర గాయాలు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి వద్ద ధర్నా చేస్తున్న ఫార్మాసిటీ బాధిత రైతులు. ఫార్మాసిటీ జీవోని రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం హనుమాన్ నగర్ కాలనీలోని హనుమాన్ మందిరం శ్రీ 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 వీరాంజనేయ స్వామి ఆలయంలో పూజారి శివకోటి స్వామి మాట్లాడుతూ, సోమవారం శ్రావణ మాసం పురస్కరించుకొని దినదిన అభివృద్ధిలో భాగంగా స్వామివారికి 108 పార్థివ లింగాలకు 108 దంపతులచే సామూహిక ప్రత్యేక మహారుద్రాభిషేకం, బిల్వార్చన పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. సార్ నేడు సదాశివపేట మరి వీర హనుమాన్ నగర్ సంబంధించినటువంటి ఆలయ పురాతనమైనటువంటిది. మరి ఇక్కడ శ్రావణ సోమవారం పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి మరి వారందరూ వారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. హైందవ ధర్మంలో మరి శ్రావణ మాసంలో ఆ పరమశివుడు పరమాత్ముడు అయితే మనందరి పైన చల్లగా కుటుంబ ఉండాలని చెప్పేసి వారికి మరి 108 దంపతులతోటి మరి ఇక్కడ పార్థిక లింగాలను ఏర్పాటు చేసుకొని మరి దంపతులతోటి మరి చక్కగా ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి సదాశివపేటలోనే బహుశా మరి ఇంత లింగాలను తీసుకొని మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి మొట్టమొదటిగా మరి భావిస్తూ మరి శ్రావణ సోమవారాన్ని మొదటి శ్రావణ సోమవారము చేయడము మరి శుభసూచకంగా మన యొక్క ధర్మం పట్ల కానీ దైవం పట్ల కానీ ఆ యొక్క కృపా కటాకాలు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఆ యొక్క పరమశివుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి స్వాములైతేనేమి మరి గుడికి సంబంధించినటువంటి పెద్దలు మరి ఆలయానికి సంబంధించిన కమిటీ మరి ఈ కాలనీ ఉన్నటువంటి వారందరికీ కూడా మరి చక్కగా మరి కార్యక్రమాన్ని ముందు నడిపించి మరి ఇక్కడ మహాప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసి మరి దివ్యంగా ఈ కార్యక్రమాన్ని మరి పురస్కరించుకొని చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం చేస్తా ఉన్నాం. జై మహా జై శ్రీరామ్. సద్భక్తులకి మనవి ఏంటంటే సదాశివపేట హనుమాన్ నగర్ కాలనీలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా అలాగే ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు సోమవారము, ఆ రోజు సందర్భంగా మన దేవాలయంలో ఉమా పార్థివ లింగ అభిషేకాలు 108 లింగాలకి 108 జంటలతోటి అంగరంగ వైభవంగా అభిషేకాలు ఆ పూజలు జరగడం జరిగింది. కావున అందరికిటంగా భక్తులు ఆనందంగా వచ్చి సహకరించి ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాలు పొందారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికిటంగా ఈ యొక్క స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి యొక్క కృపా పాత్రలుగా అని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు శ్రావణ మాస సందర్భంగా సదాశివపేట నగరం లోపల హనుమాన్ నగర్ వీరాంజనేయ స్వామి దేవాలయం లోపల
శ్రావణ మాసం సందర్భంగా సోమవారం రోజు 108 పార్థివ లింగాలకు 108 మంది దంపతుల చేత ఈ యొక్క రుద్రాభిషేకము, ఏకాదశి రుద్రాభిషేకము, పూజా కార్యక్రమము 5 అయ్యగారులతోటి ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరిగింది. దాంట్లో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొని పూర్తిగా వాళ్ళు ఈ భక్తి పారవశ్యంలో శివునికి మంచిగా అభిషేకము మరియు బిల్వార్చన, శివనామస్మరణంతో ఈ యొక్క దేవాలయంను అంగరంగ వైభవంగా ఓం నమ శివాయ, జై శ్రీరామ్ నినాదాలతోటి ఈ యొక్క సోమవారం లోపల చాలా అతి వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి. భక్తులందరి సహకారంతో ఈ యొక్క శ్రావణ మాసం లోపల ఇట్లాంటి కార్యక్రమాలు భక్తాదులందరూ కూడా ముందుగా పాల్గొని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు భక్తుని యొక్క సేవ భగవంతుడు పొంది భగవంతుడు మనకు సదా ఎల్లకాలము ఆశీస్సులు మనం పొందాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ అశోక్ చక్రవర్తి నుండి బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ ఉమాహారతి. గత 5 ఏళ్ల వైసీపీ పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అందుకే ఏ దేశం వెళ్ళినా ముఖ్యమంత్రి గారు నేను తొలుత తెలుగు వాళ్ళను కలవాలని నిర్ణయించుకున్నామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీ జీవోని రద్దు చేసి సేకరించిన తమ భూములపై తమకి అన్ని హక్కులు కల్పించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి వద్ద ధర్నా చేస్తున్న ఫార్మాసిటీ బాధిత రైతులు. మనమేం దొంగతనం చేసలేమమ్మా, లంగతనం చేసలేము, కూర్చుందాము. శాంతి ఏది చేసినా శాంతియుతంగా అమ్మా, ఎవరు తిట్టకండి, ఏం చేయకండి. మనకు సార్ ఇచ్చిన హామీలే అడుగుతున్నాం. మనం ఏమంటున్నాం ఆ సార్ని? సార్ మనకు ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఏమి ఇచ్చినా అవే అడుగుతున్నాము. మనం ఎవరిని తిట్టకండి, ప్లీజ్ తిట్టకండి, మాటలు అనకండి. ఏదైనా శాంతియుతంగానే అడుగుదాం. సార్ చెప్పిన ప్రకారమే నడుచుకుందాం. సార్ చెప్పినవే. సార్ రామకృష్ణపూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన మహిళను రామకృష్ణపూర్ ప్రాంతానికి చెందిన సింగరేణి కార్మికుడు ముద్దసాని సురేష్ వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో 50 లక్షల నగదు 30 తులాల బంగారాన్ని కట్నంగా తీసుకున్నాడు. వివాహం తర్వాత కుటుంబ విభేదాల నేపథ్యంలో అమ్మాయి తన తల్లి వద్దే జీవితం కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా ఆమె ఓ యాక్సిడెంట్లో మృతి చెంది మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లే సమయంలో పెద్ద వివాదం చెలరేగింది. సురేష్ తీసుకున్న కట్నాన్ని తిరిగి ఇవ్వాల్సిందే అంటూ మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కట్నంగా తీసుకున్న 50 లక్షల నగదు 30 తులాల బంగారం తిరిగి ఇస్తేనే తమ కుమార్తె దహన సంస్కారాలు చేస్తామంటూ, లేకపోతే మృతదేహాన్ని సురేష్ ఇంటి ముందు ఉంచుతామని మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఎంత దూరం ఉన్నది? అర్ధ గంట 3 రోజుల నుంచి బాగా ఉంటుందా? దాన కూడా వేసుకొని ఏడాడు మమ్మల్ని దాన కూడా వేసుకొని ఒళ్ళు లేదే ప్రశాంతంగా పొద్దున వస్తే మాట్లాడని చెప్పింది.
మీరు ఆయన ద్వారా ఏమన్నా న్యాయం చేస్తానంటే చేయండి, లేదు నీదే నీకు ఇప్పిస్తానంటే ఇక నా బిడ్డకు ఏది న్యాయం చేస్తారో మీదే బాధ్యత. మొత్తం కలిపి ఎంత ఉన్నది అమ్మాయి? 30 తులాలు కట్నం 50. మనకు చెప్పింది ఇప్పుడు మాకు మంచిది, ఎందుకంటే మాట్లాడడం తోచబడదో చెప్పిన విషయం అబద్ధం నిజం వీళ్ళకి కూడా తెలియాలి కదా. ఈ పిల్లవాడు ఏమైతే అమ్మకు సత్యం వాళ్ళకి ఏమైతే తమ్ముడు అదేనమ్మా, మనం ఒరిజినల్గా వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఎంత చెప్తాను కదా, అది 50 లక్షలు ప్లస్ 30 తులాల బంగారం. 25 లక్షలు అప్పుడు బుద్ధి పేరు ఫిక్స్ చేసినావు కదా మన మహిళా పోలీస్ స్టేషన్ మాట్లాడేటప్పుడు. అది 11 అప్పుడు 11 లక్షలు మీరు అందరు సంతకాలు పెట్టి పంపించిన రోజు నాకు 11 లక్షల కట్నం ఇవ్వాలని బాండ్ పేపర్ మీద రాసిండా, అవి 11 లక్షలు ఫిక్స్ చేసిన. అంతకంటే ముందు 13 లక్షలు వేసిన, 13, 11 24 అయినాయా, 26 లక్షలు చేతికి ఇచ్చిన బంగారం, 30 తులాల బంగారం. అయితే అన్న ఈ బంగారం అక్కడ ఉండడానికి కారణం ఏం చెప్పన్నా, మేము ఎలిషాలకు పెళ్లి పోయినాం, నా బిడ్డ పెళ్ళి వచ్చింది. పెళ్ళి వచ్చినాక ఏంటంటే నాకు కంపెనీ నుండి హైదరాబాద్కు రిపేర్ రాసిరు. మేము ఆడ డిన్నర్ చూసుకున్నాము, ఇటు అత్తవని వస్తే లేదు నువ్వు సీసీలో దిగాలని నా బిడ్డని అన్నది. బిడ్డ నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాను, బంగారం నీ దగ్గర నువ్వు ఉంచుకో, నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినాక నీ బంగారం తెచ్చుకుంటాను అన్న వాళ్ళు. నేను హైదరాబాద్ నుండి ఇలా పొద్దున దిగిన వాళ్ళ అత్తమ్మ చచ్చిపోయిందని నాకు మా బిడ్డ ఫోన్ చేసిందంటే ఈయన ఎట్లా చేసిండు తెలుసా, దీన్ని అక్కడనే ఉంచిండట సీసీలా. ఇక్కడికి వెళ్ళొచ్చిండు చెల్లె బావ అయ్య వీళ్ళందరూ దాన్ని పిలిపిపోవాలని డిస్కషన్ చేసుకున్నాక ఏమైంది, దీన్ని అక్కడ కూర్చుండబెట్టిండట. మేము వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఒప్పుకోకుండా పెట్టినాం, ఇవన్నీ మీ అమ్మోళ్ళు కొన్నారు అని పెట్టిరని మా చుట్టాలకు చెప్పకు అని తల్లి ఇక్కడ చచ్చిపోయినా కూడా అక్కడ క్లాస్ పీకిండట కూర్చుండబెట్టి. పీకినాక దీన్ని అక్కడనే వదిలిపెట్టిండు, ఇక్కడికి వచ్చిండు. ఇలా నిర్ణయం చేసుకొని దాన్ని రమ్మని ఫోన్ చేసిండట. ఫోన్ చేసినా మా నా దగ్గర ₹1 లేదు, నేను ఎట్లా రావాలి ఏ రకంగా రావాలంటే పక్కలను ₹100 అడుక్కొని వచ్చిందట. అక్కడికి అటు డైరెక్ట్ వచ్చినాక నాకు ఆయనని అడిగి ఫోన్ చేసిందట. మరి మా అమ్మలోకి చెప్పన్నా, మా అమ్మకి ఇట్లా హాస్పిటల్ పోయింది అన్నానంటే చెప్పమన్నాను చెప్పింది. ఈయన డ్యూటీ పోయి ఈయన వచ్చిండు, నేను హాస్పిటల్కి పోయిందని నన్ను ఇటు దించింది, నేను డ్యూటీకి వెళ్ళిండా, మేము ఇక్కడికి వచ్చినాం. ఇది జరిగింది. బంగారం చీసీలు ఉన్నది ఉంటే ఏం చేసిండు, పోయిన సంవత్సరం ఉగాది పండుగ ఉన్నదా, ఉగాది పండుగ రోజు వేరే వాళ్ళు కొట్టి. చిన్న శంకరంపేట పెట్రోల్ పంపు సమీపంలో మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లిన 4 యువకులు బర్త్డే పార్టీలో మద్యం తాగి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున మద్యం మత్తులో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు బోల్తా కొట్టింది. ఘటనలో జశ్వంత్ అనే 18 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మరో 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న 4 యువకులు 20 ఏళ్లలోపు వారే కావడం విశేషం. షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా రాకేష్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. అక్కడున్న వారు ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. రాకేష్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు గుర్తించారు. మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడిగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో దొంగల నయా ప్లాన్ వేశారు.
పశువులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు అప్రమత్తం కావడంతో అక్కడి నుండి దుండగులు పరారయ్యారు. ఈ దొంగల నయా ప్లాన్పై రైతులు పోలీసులకు సమాచారం అందించారు. చెప్పు పెద్ద మనిషి చెప్పిపోయే నీ అమ్మ ఎవరు చెప్తే ముందు ఏంటండి ఇక్కడ ఆవులు పండుకుంటే దొంగలు ఎవరు వచ్చి మత్తు మంది ఇచ్చి పట్టుకపోదామని ప్రయత్నం చేసిర్రు. మొత్తం గోదలని ఇంకా రెండు ఆవుల గిట సూదులు ఇచ్చిర్రు. ఆవుల కూడా సూదులు ఇచ్చిర్రు. వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఇట్లా దొంగలు ఆవులకు సూదులు ఇచ్చి పట్టుకపోతున్నారు. ఇప్పటికే మా 4-5 పోయినాయి. అక్కడ మత్తు సూది ఇచ్చి పట్టుకపోతున్నారు. నా చర్యలు తీసుకోవాలి చెప్పు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు వారంతా భాగస్వాములు కావాలి. తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మంత్రి నారా లోకేష్. శ్రీ 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 వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని స్వామివారికి 108 దంపతులచే మహారుద్రాభిషేకం. మద్యం మత్తులో కారు డ్రైవింగ్, కరెంటు పోల్కు ఢీ, యువకుడి మృతి, 3 తీవ్ర గాయాలు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి వద్ద ధర్నా చేస్తున్న ఫార్మాసిటీ బాధిత రైతులు. ఫార్మాసిటీ జీవోని రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.